ముఖ్యంగా మాట్లాడుకోవడానికి ఏమీ లేనప్పుడు కొత్త కొత్త మాటల్ని చిత్రీకరించుకుంటారు చూడండి. ఇలాంటి అంటే పనిలేని వాడి పరిస్థితి ఇలాగే ఉంటుంది. సో రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు ఒక చిన్న వయసు గల వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ మీద ఎంతో ఫోకస్ చేయాలి. వెనకాలేం పెద్ద వేల కోట్ల ఆస్తులేం లేవు, అన్నీ సంపాదించుకోవాలి, ఒక స్టాండ్ మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి స్టాండ్ చూస్తే వాడికి వంశపారంపర్యంగా వాళ్ళ కుటుంబంలో తల్లిదండ్రుల్లో అన్నదమ్ముల్లో కొద్దో గొప్ప సినిమా చరిత్ర ఉంది. సింగిల్గా బయటకు వచ్చినటువంటి వ్యక్తి అంటే నందమూరి తారక రామారావు గారి కుటుంబం నుంచి వచ్చిన ఎవరి ఆస్తులు ఇతనికి రావు. ఇతని స్వశక్తితో సంపాదించుకోవాలి. రాజకీయంలోకి వెళ్తే ఆస్తులు పోగొట్టుకునేవాడే కానీ కూడబెట్టుకునేవాడు అవినీతిపరుడు తప్ప నిజాయితీపరుడు చేయలేడు. సో ఇటువంటి రాష్ట్ర ఎలక్షన్స్లో నేను కొంచెం దూరంగా ఉంటాను. నాకు అవసరమైనప్పుడు నా వయసు దానికి సహకరించినప్పుడు ఖచ్చితంగా వస్తాను అని నిర్ణయించుకున్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. అది ఎన్నో సభల్లో కూడా చెప్పాడు. నేను బతికున్నంత వరకు తెలుగుదేశం కండవా వెనక్కి తీయను, నేను బతికున్నంత వరకు తెలుగుదేశం పార్టీ కిందనే పనిచేస్తాను, తాతగారు పెట్టిన పార్టీ. సో ఆ అవినాభావ సంబంధం నాకు ఉంది నా కుటుంబానికి ఆ పార్టీకి అని చెప్పి ఎన్నో మార్లు చెప్పారు. సో ఇప్పుడు రాష్ట్ర ఎలక్షన్స్లో కొంచెం దూరంగా ఉంటున్నారు. అంటే ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబు గారి మీద ప్రేమ ఉండాల్సినటువంటి అవసరం లేదు, అదే రకంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి బాలకృష్ణ మీద ప్రేమ ఉండాల్సిన పని లేదు. ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహించుకుంటూ పోతారు. రక్త సంబంధికులు ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమ వలకపోయాల్సిన అవసరం లేదు, మనసులో ఉంటే చాలు. సో అదే రకంగా అక్కడ ఫ్లెక్సీ గొడవ ఎలా వచ్చిందంటేనండి, ఆ ఫ్లెక్సీ స్వాగత సుమాంజలి స్వాగతాలు. ఇప్పుడు ఒక వర్ధంతి అని చెప్పుకుంటాం. అభిమానం ఉన్న వాళ్ళు వచ్చిపోతారు, గుర్తు చేసుకున్న వాళ్ళు నిమ్మకూరు దాకా వెళ్ళి కూడా అక్కడ కూడా నివాళులు అర్పించారు. కొంతమంది ఏదైతే ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్కి స్వాగతం, నిమ్మకూరికి స్వాగతం అని ఎవరన్నా పెడతారండి? పెట్టరు కదా. అక్కడ రెచ్చగొట్టే ధోరణితో మన కొడాలి నాని చెత్త యూత్ కావాలని స్వాగత సర్కారాలు పెట్టారట. పాపం తర్వాత ఎంక్వైరీ చేసి కట్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ నేను పెట్టమనలేదు, పెట్టించలేదు, నేను అభిమానంతో తాతయ్య గారి దగ్గరకు వచ్చాను, నివాళులు అర్పించాను, మళ్ళీ వెళ్ళిపోయాను, నా పని నేను చూసుకున్నాను. ఈ బోర్డు పెట్టినోడు ఎవడు అంటే వాడే గొడవ పెట్టడానికి నాంది అయిన వాడు. ఇలాంటి బోర్డులు ఉండకూడదు. అభిమానం ఉన్నవాడు వస్తాడు, కంపల్సరీ రావాలేంటి? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు పనులు వాడుకుంటాయి, నువ్వు రావాలా, స్వాగతం నమస్కారాలు ఇవంతా వర్ధంతులకు పెట్టదు. పెళ్ళిళ్ళు అనుకోండి, స్వాగత సుమాంజలి వెల్కమ్ బోర్డు పెడతారు. ఎప్పుడన్నా దినాలకు వెల్కమ్ బోర్డు పెట్టాడండి ఎవడన్నా? ఈ దరిద్రుడు కావాలని ఫ్లెక్సీలు పెట్టించి కుట్రకోణంతో ఇబ్బంది పెట్టే పరిస్థితితో గొడవలు పెట్టడానికి ఆ కుటుంబం ఈ కుటుంబం ఎప్పటికీ కలిసే ఉంటుందండి. అసలు కుటుంబాల విలువలు తెలియని వీళ్ళు కుటుంబాల గురించి మాట్లాడు. తల్లి చెల్లి పక్క రాష్ట్రంలో పెళ్లికి చుట్టం చూపుగా వెళ్ళినటువంటి వ్యక్తివి నువ్వు. గెస్ట్ అని ఒక 5 నిమిషాలు ఉంటాడు, ఏదైనా గిఫ్ట్ ఇచ్చిపోతాడు. నువ్వు గెస్ట్కి కూడా పనికిరాని వ్యక్తివి. నీ చెల్లెల కొడుకు నిశ్చితార్థానికి సెకను కూడా ఉండాలి. నీ భార్య అయితే ఎవరిని పలకరించదు. పెళ్ళని చెప్తే వినాలి సినిమా సెకండ్ రిలీజ్ లాగా నువ్వు కంటి సైగతో సెకండ్లో బయటకు వచ్చేసినోడు నువ్వు. పాపం తల్లి మాత్రం నీ వైపు చూస్తూ నీ చేతులు పట్టుకుంటుంటే మా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి. పాపం ఆ తల్లి ఆవేదన చూడు. ఎంత కాదనుకున్నా కొడుకే కదా అన్నట్టుగా ఆవిడ ఆవేదన. పాపం ఇవి తెలియదు నీకు. ఇంకొకటి ఏంటంటే వివేకానంద రెడ్డి గారు రెండో భార్య ఒక ఆవిడ ఉంది. పాపం చరిత్రలో బయటికి రాని వ్యక్తి. అవును, ఎందుకు బయటికి తీసుకురారు? ఆ బిడ్డకు కొద్ది గొప్ప ఆస్తి ఒక ఎందుకు కల్పించరు? రాజకీయ వారసత్వం ఇవ్వరా? అంటే మీరు ఒక్కళ్ళే రాజకీయం చేయాలా? కానీ హరికృష్ణ గారి కుటుంబం కానీ నందమూరి వారి కుటుంబం కానీ రెండో భార్య అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఎంతవరకు స్వాగతించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ బిడ్డని మన బిడ్డలాగా పెంచి మిగతా వాళ్ళందరితో ధీటుగా అందరికంటే మేటిగా నిలబెట్టిన వ్యక్తులు ఆ కుటుంబం. అటువంటి కుటుంబం ఎవరిని ఎక్కడా వదిలేలా. అప్పుడప్పుడు వీరగంధం లక్ష్మీపార్వతి చెప్తుంది, ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ అనే స్థాయిలో నా పేరే తిరగదిప్పి పెట్టుకుంటున్నా, వీడు నాలాగే ఉండాలా, నాలాగే రాముడి పాత్ర పోషించాలంటూ కొన్ని పాత్రలు కీలకంగా ఆయనకి అర్పించడం జరిగింది. నువ్వు వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టాలని ఈ చెంచాలు కొడాలి నాని వల్లభనేని వంశీ వీళ్ళు గతంలో పాప ఆయనతో పాటు తిరిగారు. చిన్న కుర్రోడు కదా, హరికృష్ణ గారు వెనకాల చెంచాలు గిరెట్లు మోస్తా వాళ్ళ అబ్బాయితో పాటు తిరిగారు. సో తిరిగినంత మాత్రం నా ఫ్లెక్సీ కట్టింది ఎవరురా? గొడవలు పెట్టేది ఎవరు? మీరు మీ బతుకులు మీ స్థాయికి ఆ కుటుంబాన్ని విమర్శించే స్థాయి. దారిని పోయేవాడిని కూడా నెత్తిన పెట్టుకొని ఒక స్థాయి కల్పించి ఒక ఎమ్మెల్యే సీట్ ఇవ్వగల సమర్థులు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీరే.
లారీ క్లీనర్ ఒకడు, గుట్కా పాన్ పరాక్ ఒకడు, వీధి రౌడీ ఒకడు, సినిమాల్లో చిన్న చిన్న బ్లాక్ టికెట్లు అమ్ముకునే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు వీళ్ళకి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఒక స్థాయిలో కూర్చోబెడితే నిన్నటి రోజు నిమ్మకూరు దగ్గర మన గుడివాడలో సభలో చెప్తున్నారు, ఒరే మీరు గంజాయి మొక్కలని తెలియక మిమ్మల్ని పెంచి పోషించానురా, నా ముందే తిరిగి నాకే వెన్నుపోటు పొడుద్దాం అనుకున్నారా అంటూ నిన్నటి రోజు చంద్రబాబు గారు గర్జిస్తే కుక్కల్లా మొరగడానికి ఏమీ కాజు లేక ఈ ఫ్లెక్సీలు చించుకుంటూ కొత్త పర్వాన్ని తెర మీదకు తెస్తున్నారు. ఈరోజు ఎవరు వచ్చినా రాకపోయినా నందమూరి వారి పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగు యువత ఎప్పటికీ చివరాఖరి వరకు గుర్తుంచుకుపోయే ఒకే ఒక్క వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సో ఖచ్చితంగా తన అల్లుడుగా తన పాత్ర, తన కూతుళ్ళగా కొంతమంది పాత్రలు, వీళ్ళందరూ కూడా ఆయన ఖ్యాతిని దేశానికి చాటి చెప్తూ ఆయన వర్ధంతిని లేకపోతే ఆయన పుట్టినరోజు వేడుకల్ని, అదే రకంగా బసవ తారక క్యాన్సర్ హాస్పిటల్ని, కొన్ని ట్రస్టుల్ని ఈ రోజుకి ఎన్టీఆర్ ట్రస్ట్ని ఈ రోజుకి కాపాడుతూ ఉన్నామండి. సో ఖచ్చితంగా నీకు సిగ్గు లేదురా, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మార్చి రాజశేఖర రెడ్డి గారి పేరు పెడుతున్నప్పుడు నీ ప్రేమ ఎక్కడ పోయింది?